అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించారు. ఈసారి 7 గ్రామాల్లో 16,666 ఎకరాల సమీకరణ చేరున్నట్లు పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, కర్లపూడి, పెద్దపరిమి గ్రామాల్లో భూ సమీకరణ చేస్తామని ప్రకటించారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు 16,666 ఎకరాలు 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్దేసింది. ఇక పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాబార్డు నుంచి ఇంధన శాఖ రుణం పొందే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు, ఎస్వీపీ ఏర్పాటు సహా పోలవరం ప్రాజెక్టు పరిధిలో 542.85 కోట్ల పనులపై చర్చించారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీల్లో తెలుగు విద్యార్థులకు 50% సీట్లు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక పీపీపీ విధానంలో బోధనాసుపత్రుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం 70-30గా ఉండనుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడ్ లో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల ఈ ప్రపోజల్ కి ఆర్ఎఫ్పిలో మోడిఫికేషన్ కోసం చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు విద్యార్థులకు 50% సీట్లు ఈ కాలేజీలో రిజర్వ్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మెరిట్ స్టూడెంట్స్ కి, తెలుగు స్టూడెంట్స్ కి కేవలం 35% మాత్రమే సీట్లు అందుబాటులో ఉండేవి. 15% సీట్లు ఆల్ ఇండియా కేటగిరీ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వచ్చాయి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మోడల్ మూలంగా 50% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకి, మన పిల్లలకి రిజర్వ్ చేయబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 625 పడకలు బోధన ఆసుపత్రి ఉందో దాంట్లో 70% బెడ్స్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం కానివ్వండి ఉచితంగా అందుబాటులో ఉంచబడతాయని చెప్పేసి మనం చేస్తాను.